25 సంవత్సరాలుగా నా భార్య ఎప్పుడు నాతో మాట్లాడలా. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల. జీతం వచ్చిన వెంటనే చొక్కా అక్కడ వేలాడదీస్తా, ఉన్న జీతం మొత్తం తీసేసుకుంటుంది. నా ముఖం చూడదు, పచ్చి మంచినీళ్ళు ఇవ్వదు. కానీ నిన్నటి రాత్రి నేను నా భార్య కూడా మళ్ళీ మేము క్రైస్తవులమయ్యా, మందిరానికి వెళ్తామయ్యా, క్రైస్తవులమేనయ్యా. తను కూర్చోవలసిన చోట తను కూర్చుంటుందయ్యా, నేను కూర్చోవలసిన చోట నేను కూర్చుంటానయ్యా. ఇంట్లో మాత్రం మేము మాట్లాడుకోమయ్యా. ఏమిటండి ఇది? నాయన అసలు సంగతి చెప్పు. ఏం లేదయ్యా, ఈరోజు మార్నింగ్ 25 సంవత్సరాల తర్వాత నా భార్య నాతో మాట్లాడి కాఫీ పెట్టి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా నాకు కాఫీ ఇచ్చిందయ్యా. చూసారమ్మా మా సహోదరులు ఎంత పిచ్చోళ్ళు. ఆయనకి పాపం కాఫీ ఇచ్చిందంట, వీళ్ళేమో సంబరపడి చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. అని అర్థం ఏమిటి? మాకు ఆ రోజు ఎప్పుడు అది సంగతి. మీరు కాఫీ ఇస్తే చాలు, మా వాళ్ళు పిచ్చోళ్ళు పాపం చప్పట్లు కొట్టేసుకుంటారు. మా ఆవిడ కాఫీ ఇచ్చింది, మా ఆవిడ కాఫీ. మీరు అలాంటి వాళ్ళు కాదనుకోండి. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి లేని చోట, దేవుని ప్రేమ లేని చోట ఆ కుటుంబం నరకం అండి. దయచేసి మీ కుటుంబాన్ని నరకంగా మార్చుకోకండి. మొదటిగా సొలొమోను చేసిన పిచ్చి పని, పనికి మాలిన పని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవటం. రెండవ పిచ్చి పని, పనికి మాలిన పని ఏంటో తెలుసా? ఆ తర్వాత ఏముంది చూద్దాం రండి. 11వ అధ్యాయం మొదటి వచనము చివరి లైన్. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. మొదట సొలొమోను చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటంటే వివాహంలో తప్పు చేశాడు. కాబట్టి చెప్తున్నాను, తండ్రులు తల్లులు మీ బిడ్డల వివాహ విషయంలో తప్పు చేయకండి, తప్పు నిర్ణయాలు తీసుకోకండి. సొలొమోను పతనం అయిపోవడానికి రెండవ కారణం తెలుసా? వ్యభిచారం. మొదటిగా ఏమిటి? వివాహం. రెండవదిగా ఏమిటి? వ్యభిచారం. మనిషి శరీరంలో, ఆడ కావచ్చు మగ కావచ్చు, శరీరంలో దేవుడు ఒక వాంఛ పెట్టాడు, ఒక కోరిక పెట్టాడు. శరీరానికి ఒక కోరికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కోరిక తీర్చుకునే ప్రక్రియ వివాహ బంధం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు మనిషి శరీరంలో పెట్టిన వాంఛ, మనిషి శరీరంలో పెట్టినటువంటి శరీర కోరిక వివాహ బంధము ద్వారానే దానిని నెరవేర్చుకోవాలి అని దేవుడు ఆశించాడు, ఉద్దేశించాడు. ఆ కోరిక భార్య ద్వారాను భర్త ద్వారా మాత్రమే తీర్చుకోవాలి. వివాహానికి ముందు శరీర కోరికను తీర్చుకునే ప్రక్రియలో అబ్బాయిలు అమ్మాయిలు విచ్చలవిడిగా జీవిస్తే దాన్ని జారత్వము అని బైబిల్ అంది. వివాహమైన తరువాత భర్తతో కాకుండా, భార్యతో కాకుండా మరొక స్త్రీతోనో మరొక పురుషుడితోనో నువ్వు నీకున్న శరీర ఇచ్ఛను, శరీర కోరికను నెరవేర్చుకోవాలని ఆశిస్తే దాన్నేమో వ్యభిచారము అని బైబిల్లో ఉంది. దయచేసి గమనించండి. శరీర కోరిక తప్పు కాదు, కానీ ఆ శరీర కోరిక నెరవేర్చుకొని సంతోషించటానికి దేవుడు వివాహము అనే ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వివాహం అయ్యేంత వరకు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ కోరికను నియంత్రించుకోవాలి. వివాహము ద్వారానే ఆ కోరిక తీర్చుకోవాలి. ఈ రోజుల్లో అసలు వివాహం వరకు ఆగే ఏమిటట ప్రసక్తి లేనే లేదు. నా దగ్గరకు జంటలు వస్తారు. ఇలా ఇలా పట్టుకుంటుంది చెయ్యి, వాడు చెయ్యి, ఇద్దరు ఇళ్ళ వస్తారు నా దగ్గరికి. ఓహో, పెళ్ళి అయిపోయినటువంటి నూతన దంపతులు అయి ఉంటారు, అందుకే బాగా దగ్గరగా ఉన్నారు వీళ్ళు. చూద్దాం ఎంతకాలం ఉంటారు ఇలా దగ్గరగా. ఇలా దగ్గర ఇలాగే వాడు పక్కనే ఉంటుంది, ఇది పక్కనే ఉంటుంది, అయస్కాంతం. ఇళ్ళల్లో వస్తారు నా దగ్గరికి. నేను అడుగుదాం అనుకుంటాను, వీళ్ళకి పెళ్ళి 6 నెలలు అయి ఉంటుందా, 3 నెలలు అయి ఉంటుందా, చెప్పండి దేనికోసం.
అన్నయ్య మా పెళ్ళి వచ్చే సంవత్సరం అన్నయ్యా. వీళ్ళు మోకాలు తగిలయ్యా, వీళ్ళు పెళ్ళి వచ్చే సంవత్సరం అంతా. ఇప్పుడే సంకల్లో సంకలు చేతులు పెట్టేసుకుని ఏంటిది? వాళ్ళు నడిచే విధానం చూస్తే, వాళ్ళు వచ్చే విధానం చూస్తే ఎప్పుడో కాపురం పెట్టేశారు వీళ్ళు. పెళ్ళి మాత్రమే పెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఉంటున్నారా పెళ్ళి దాకా? పెళ్ళి సంబంధం కుదరటం ఖాయం, ఎంగేజ్మెంట్ అవ్వడం ఖాయం, వీడు కాపురం పెట్టేస్తున్నాడు. చెప్పాక ఒకసారి ఒక అతను స్వీట్ బాక్స్ తెచ్చాడు మహానుభావుడు. అన్నయ్య అన్నయ్య నా పెళ్ళి అన్నయ్య అని చెప్పి స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు, ఇచ్చాడు, ప్రార్థన చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి వాడే మళ్ళా స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. ఏంటి సార్ స్పెషల్ ఏంటి? కొడుకు పుట్టాడు అన్నయ్య అంటున్నాడు. నీకు పెళ్ళి ఎప్పుడైంది? మెలికలు తిరిగిపోతున్నాడు. మెలికలు తిరిగిపోవడం ఆపేసి పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి నా జనవరిలోనే అయింది కదా అన్నయ్య. జనవరి? ఇప్పుడు జూలై కదరా? అవునయ్యా జూలై అన్న. అప్పుడే పిల్లడు పుట్టడం ఏంట్రా? మెలికలు 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 మెలికలు. మీకేమర్థమైందో చెప్పండి. ఎంగేజ్మెంట్ అవడం ఆలస్యం. జాగ్రత్త.